డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం మే 15, 2025 దేవుని నుండి ఒక సూచన. ఎఫెసీ 3:14. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఈనాటి దైవాంశము అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. ఎఫెసీ 3:19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెననియు ప్రార్థించుచున్నాము. ఈనాడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. కుటుంబం అనగా ఒక ఇంట్లో నివసించే కొందరు వ్యక్తుల సమూహం. కుటుంబ సభ్యుల మధ్య వైవాహిక రక్త సంబంధాలు ఉంటాయి. సమాజ నిర్మాణం, సామాజిక సంస్థకు మూలం కుటుంబం. మానవ జాతి పరిణామ క్రమంలో కుటుంబం శాశ్వత బంధంగా ఉంది. సభ్యులకు ధార్మిక సంబంధ శిక్షణ కుటుంబం నుండే వస్తుంది. ఆదికాండము 1:28లో దేవుడు ఆదామును హవ్వలను ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని దీవించాడు. నిర్గమకాండము 20:12లో మోషేకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమనున్నది ఒక ఆజ్ఞ. 1 పేతురు 3:7లో పురుషులు తమ భార్యలను బలహీన ఘటమని ఎంచి భార్యలను సన్మానించుమని వ్రాయబడి ఉంది. అదేవిధంగా 1 పేతురు 3:5లో పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి అని వ్రాయబడి ఉంది. ఎఫెసీ 6:4లో తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడని వ్రాయబడి ఉన్నది. కీర్తనలు 133:1లో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని వ్రాయబడింది. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము 1 పేతురు 3:8. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. దేవుడు మనలా దీవించి మంచి కుటుంబముగా మనలను రూపొందించునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మేము మా తల్లిదండ్రులను గౌరవించి మా భార్యలను సన్మానించి మా భర్తలకు లోబడి మా పిల్లలకు ప్రభు శిక్షణ బోధనిస్తూ సహోదరులమంతా ఐక్యత కలిగి జీవించుటకు నీ కృప మాకు దయచేయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.